ఇప్పుడు ఉత్తమ విద్యార్థులు 10వ తరగతిలో 10కి 10 పాయింట్లు సంపాదించినటువంటి విద్యార్థులకు గవర్నర్ గారు గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా విద్యార్థులకి అభినందన కార్యక్రమాన్ని ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నటువంటి మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన గౌరవ గవర్నర్ గారికి చిరు సన్మానంతో మనమంతా కూడా వారికి సత్కరించుకోబోతున్నాం. వారికి గజమాలతో, దుశ్శాలవుతో, పుష్పగుచ్చాలతో గౌరవ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ గారు శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గజమాలతో సన్మానాన్ని ఈనాటి సభా వేదిక పైన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల సందర్భంగా వారికి సమర్పించుకుంటున్నాం. మనందరి ఆత్మ గౌరవమునకు ముప్పైనప్పుడు అడ్డగోలు విభజనకు గొడ్డలి పెట్టైనప్పుడు రక్షకుడిగా వచ్చావన్నా, దీక్షభూమి సాగావన్నా, పాలకుడిగా సేవకుడిగా శ్రామికుడిగా అడవుల్లో ఉంటూ అనేక ఇబ్బందులు కూడా పడుతున్నారు. అయినా కూడా అడవి తల్లిని నమ్ముకుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఆదివాసులందరికీ శిరస్సు వంచి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, నమస్కారాలు. నేను ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నది పోయిన సంవత్సరం ఇక్కడ చేశాం. మళ్ళీ ఈ సంవత్సరం మనం ఇక్కడ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. దానికి కారణం సంవత్సరంలో ఒకరోజు ఫోకస్గా ఆదివాసులతో గడిపితే, ఈ సమస్యలపైన శ్రద్ధ పెడితే మీలో ఒక చైతన్యం వస్తుంది. మీరు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. మనం ఒకసారి నాగరికత చూడాలి. ఒకప్పుడు మనందరం కూడా తిండి కోసం వేటాడేవాళ్ళం. అడవిలో తిండి కోసం ఎక్కడికెక్కడికో వెళ్లేవాళ్ళం. కొన్ని రోజుల తర్వాత ఏదైతే అప్పటికైతే నిప్పు కూడా రాలేదు, అగ్గి కూడా రాలేదు. అక్కడి నుంచి తర్వాత అగ్గి రావడం, అగ్గి వచ్చిన తర్వాత నిప్పు వచ్చిన తర్వాత వంట చేయడం. ఇప్పుడు వంటకు వేటాడే పని లేకుండా వంట మనం తయారు చేసుకోవడానికి ఫ్యాక్టరీసే పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక స్వచ్ఛమైనటువంటి ప్రదేశం. ఉదయం నుంచి నేను గవర్నర్ గారు చూశాం. గవర్నర్ గారు అయితే చాలా ఆనందపడ్డాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పరిస్థితులు చూసినప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది.